ఏపీ పాలిసెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజల్ట్ వచ్చినాయి కదా, ర్యాంక్ వచ్చినాయి కదా, ర్యాంక్స్ పాలిసెట్ సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. సో ఈ స్టేజ్లో మనకి 4 ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే ఉంటాయి. రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్ ఎంట్రీ, తర్వాత సీట్ అలాట్మెంట్ అంటే రిపోర్టింగ్. సో రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఓపెన్ అవుతుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం లింక్ అన్ని కూడా మనం షేర్ చేస్తాం మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీరంతా టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ కండి. అక్కడ లింక్ నేను షేర్ చేస్తాను. వన్స్ యాక్టివ్ అయిన తర్వాత, అంటే నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు మేబీ. సో దానికి సంబంధించిన ఫీ పే చేసి మనం రిజిస్టర్ అవుతాము. నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మీకు నియర్ బైలో హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఐ మీన్ పాలిటెక్నిక్ కాలేజ్ని మనం హెల్ప్ లైన్ సెంటర్ అంటాము. అక్కడ మీరు వెళ్ళి సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక డేట్ ఇస్తారు. ఆ టైంలో మనం అక్కడిపై మన సర్టిఫికేట్స్ అన్ని చూపించి వెరిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంటుందంటే మనకి నెక్స్ట్ స్టేజ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకి ఏ కాలేజ్ కావాలా, ఏ బ్రాంచ్ కావాలా, మనం అన్ని ఆప్షన్స్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటాము. అవన్నీ కూడా మీకు రిమైండ్ చేస్తూ ఉంటాము. సో మిస్ కాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే. సో వెబ్ ఆప్షన్స్ కూడా ఏమీ ఇలా. వెబ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి, కాలేజ్ గురించి కావచ్చు, బ్రాంచ్ గురించి కావచ్చు. ఇవి రెండు మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. సో మీరు ఏ కాలేజీని చూస్ చేసుకోవాలా, దేని బేస్ పైన చూస్ చేయాలా. నెక్స్ట్ బ్రాంచ్ కూడా అంతే. మనకి అప్లికేషన్ బేస్ పైన, అంటే మనకి ఏదైతే టార్గెట్ జాబ్స్ ఉంటాయో దాని బేస్ పైన మీరు బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, కొంచెం సీనియర్స్తో డిస్కస్ చేసిన తర్వాత. వన్స్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత ఆ కాపీని మనం తీసుకొని మనం కాలేజ్ అయితే రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా డేట్ వైజ్గా అయితే మన వెబ్సైట్లో పెడతాడు తర్వాత ఫ్యూచర్లో, ఐ మీన్ నెక్స్ట్ మంత్లో. సో అప్పుడు మనం ఇంకొకసారి అప్డేట్ చేస్తాం మీకు. దీని ప్రకారం అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ప్రెజెంట్ టైంలో మీరు చేయాల్సింది ఏమంటే కాలేజ్ ఏది తీసుకోవాలా, బ్రాంచ్ ఏది చూస్ చేసుకోవాలా అనేది ఒకసారి మన ఛానల్లో మీరు చూస్తే కనుక మనం డిస్కస్ చేసాం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది. ఆ పాయింట్ బేస్ చేసుకొని మీరైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇంకొకసారి అయితే నేను రిమైండ్ చేస్తాను. ఓకే. ఎనీవే, ఆల్ ది బెస్ట్.